పేట కార్పొరేటర్ పవన్ గారు, లచ్చిరెడ్డి గారు, బిఎల్రెడ్డి కార్పొరేటర్ గారు, వనస్థలిపురం కార్పొరేటర్ వెంకటేశ్వర రెడ్డి గారు, వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రముఖ సహచర నాయకులకు, కార్యకర్తలకు అందరూ ఈ బాక్స్ ఎక్కడ ఉంది? శ్రేయోభిలాషులకి, దేశ భవిష్యత్తుని హితాన్ని కొన్నటువంటి సంఘటనలకి ఏంటన్నా నమస్కారం. నిన్న పొద్దున్న నుంచి ఈ పార్లమెంట్ పరిధిలో, ఆ తదుపరి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎందుకో అరే ఇప్పటికే అన్నను పోగొట్టుకున్నాం, మనం పోగొట్టుకుంటే రాజకీయ దూరం చేసుకున్నాం, అన్నను కాపాడుకున్నటువంటి భాష ఆతృత ప్రస్ఫుటంగా కనపడతాము. నేను ఒక్కటి అంటే మీకు నాకంటే ఎక్కువ తెలుస్తుంది, నేను కొత్తవాడిని కాదు, ఏదో భారతీయ జనతా పార్టీ నుంచి ఈటల వచ్చినట్ట ఎంపీ అభ్యర్థులుగా కొత్తవాడిని అయితే కాదు. నా చరిత్ర తెలంగాణ సమాజంలో, తెలంగాణ గర్భంలో తెరిచిన పుస్తకంలాగా ఉంటుంది. నేను దాని జోలికి పోలేను. కేసీఆర్ అంటూ ఎట్లా కుట్ర చేసిండు, ఎన్నెన్ని రకాల ప్రలోభ పెట్టిండు, ఎట్లెట్లా స్కెచ్ చేసి ఇబ్బంది పెట్టిండు అనేది అదొక చరిత్ర. ఈసారి మల్కాజ్గిరికి ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడెక్కడైతే రాజ్యం హింస ప్రయోగిస్తారో, అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఆ హింసని, ఆ అన్యాయాన్ని తిప్పి కొట్టగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది. అందులో మల్కాజ్గిరి ప్రజలకు ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే మల్కాజ్గిరి పార్లమెంట్ అంతా కూడా మీరు పరిశీలన చేస్తే పాత గ్రామాలు మినహాయిస్తే మిగతా అన్నీ కూడా, అదే పాత గ్రామాల ప్రజలు ఒక 5 లక్షలు 6 లక్షలు ఉంటే ఈ 36 లక్షలు మిగతాలంతా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటాయి. దేశ నలుమూల నుంచి వచ్చేటువంటి వ్యాపార వర్గాలు కావచ్చు, దేశ నలుమూల నుంచి వచ్చి హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ, హైదరాబాద్ అక్కడ చేర్చుకుంటుంది, హైదరాబాద్ నాకు ఉపాధి కల్పిస్తుంది, హైదరాబాద్ నాకు ఆకలి తీరుస్తుంది, హైదరాబాద్ నాకు రక్షణ కూడా ఇస్తున్నటువంటి విశ్వాసంతో లక్షలాది మంది బయట వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పారు. ఎక్కడికింతంత హింస కానీ ఇబ్బంది కానీ సంగతి దొరకదు. రెండవ రకం, ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి, ఈ పక్క రాష్ట్రం నుంచి మన ఇవాళ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. మనం ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొన్ని లక్షల మంది ఉద్యోగరీత్యా రావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులుగా స్థిరపడ్డ వాళ్ళు కావచ్చు, ఇవాళ మళ్ళీ అక్కడ ఊళ్ళలో ఉపాధి లేక పొట్ట చేత పట్టుకొని జీవనం కోసం వచ్చేవాళ్ళు కావచ్చు. ఇంకొక రకం, ఊళ్ళల్లో మంచిగా ఉండి అన్ని రకాల కలిగిన వాళ్ళు, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు కలిగిన వాళ్ళు, పిల్లల చదువుల కోసము సిటీతో సంబంధం ఉన్నాను, అక్కడ వ్యవసాయం ఉన్నప్పటికీ కూడా, అక్కడ మిగతా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్థిరపడాలి. అంటే ఒక మాట చెప్పంటే చాలా చైతన్యవంతమైన ప్రజలు నివసించేటువంటి ప్రాంతం ఈ మల్కాజ్గిరి ప్రాంతం. అందుకని ఇక్కడ మీకు మళ్ళీ చేవెళ్ళ కొంచెం వస్తుంది, చేవెళ్ళ కూడా చేవెళ్ళ పార్లమెంట్ కూడా కొంచెం వస్తుంది. మొట్టమొదటి వచ్చేదేమో మల్కాజ్గిరి, రెండవదేమో ఈ చేవెళ్ళ. కాబట్టి ఇవాళ మాలాంటి వాళ్ళు అదృష్టం అంటారు. అన్నీ తెలిసగల కొట్టాడడం నాలాంటి వాడికి కొంచెం తేలికైతుంది. ఎందుకంటే మంచేందో చెడేందో తర్కించుకోగలిగే సత్తా, నిర్ణయం తీసుకోగలిగే సత్తా వీళ్ళకు మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు చాలా వీళ్ళు మనం పోయి ఓటాడితే దండం పెడితే నవ్వుకుంటారు, వాళ్ళే 10 మంది కన్విన్స్ చేసే శక్తులు ఉండేవి.
ఇక్కడ కొన్ని వందల మంది సర్పంచులు సరిపడి ఉంటారు. మాజీ సర్పంచులుగా, మాజీ ఎంపీలుగా, మాజీ ఎంపీలుగా, మాజీ జడ్పీలుగా, రకరకాల హోదాలు ఇక్కడ ఉంటారు. ఇంతకుముందు చెప్పినట్టుగా చైతన్యానికి నిలయం మల్కాజిగిరి. ఈ చైతన్యవంతమైన నియోజకవర్గంలో మనం చేయాల్సిన పనుల్లో ఏంటంటే జనరల్ సెంటిమెంట్ ఏముంటుంది, ఒక్కసారి రాకపోయా కదా అంటున్నాడు. ఇన్ని అసెంబ్లీ ఇక్కడ పెద్ద అసెంబ్లీ కానీ మా దగ్గర 2,40,000 ఓట్లు 2,50,000 ఓట్లు ఉంటాయి. అంటే 15 అసెంబ్లీ నియోజకవర్గాలతో సమానమైన నియోజకవర్గం ఈ పార్లమెంట్ నియోజకవర్గం. 36 లక్షలు ఉంటాయి. అంటే ఇంత జనాభాని ఒక నాయకుడు ఒక 30 రోజుల్లో 40 రోజుల్లో కలవగలిగే శక్తి ఎవరికి ఉండదు. కలవగలిగే శక్తి ఎవరికి ఉండదు. కాకపోతే ఏంటంటే మనకు కలిసి వచ్చిన విషయం ఏంటంటే ఒక 70-80% కుటుంబాలు ఈతలాంటి ముఖం నిలబడి ఉండదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఎలిమినగర్ నుంచి మొదలుపెడితే ఈ చుట్టూ అన్ని ఉప్పలు కావచ్చు, మల్కాజిగిరి కావచ్చు, ఇవాళ ఈ కొత్తలాపూర్ కావచ్చు, మేడ్చల్ కావచ్చు, ఇవన్నీ మేము మా ఉద్యమ ఆనవాళ్ళు ఇక్కడ. రెండవది ఆర్థిక మంత్రిగా పనిచేసిన పరిచయం కావచ్చు. అన్నిటికంటే బాధ అనిపించే సందర్భం కావచ్చు, కానీ నాకు సర్వీస్ చేసే భాగ్యం జరిగింది కరోనా సందర్భంలో. కరోనా అప్పుడు ఎన్ని కష్టాలు ఉండేనో, అసలు ఎట్లా బతికినామో మనం, బయటికి వెళ్ళలేము మనం. నాకు తెలిసి నేను ఒక్కనే కనబడుతుండొచ్చు టీవీలో. అప్పుడు అన్ని రోజులు ఆ కరోనా వచ్చిన రోజు కారణమైన అదే ఉంటుండే, టీవీలలో కూడా నేనే మాట్లాడుతున్నాను. అంటే ఆ పరిచయం అంటే ప్రతి నిత్యం ఏమవుతుందని ఒక్కంటగా ప్రజలు చూసే సందర్భంలో నేనున్నాను. కాబట్టి నా పరిచయం ప్రధానిగా తెలిసినప్పుడు కూడా సాధ్యమైనంత వరకు నేను కూడా వచ్చే ప్రయత్నం చేస్తాను. ఉన్నంతలో వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పోవడం అక్కడ తప్పుకొని. రెండవది నేను 2 హామీలు ఇస్తున్నాను. ఒకటేమో నేను మా నియోజకవర్గ ప్రజలు కూడా వచ్చింది ఇక్కడికి, ఒక 15 మంది ఇక్కడ. మచ్చతేంది మీకు మచ్చతేంది. అదే ఇక మా ఇంటి నిన్న 20 ఏళ్ళు హుజరాబాదు. సరే మొన్న ఏమైందనేది అదొక అంశం. నేను పోలేదు, వాళ్ళు ఎట్లా చుట్టుముట్ట చేసిన అదొక అంశం. 20 ఏళ్ళు ఎన్నడూ మాకు డబ్బులు ఖర్చు పెట్టే సందర్భం లేదు. వాస్తవం ఎన్నడూ ఒక లిక్కర్ పాట ఇచ్చే సందర్భం లేదు మాకు. ప్రలోభం అంటే తెలియదు మాకు, లిక్కర్ అంటే తెలియదు మాకు ఈ పైసలు అంటే తెలియదు మాకు. బట్టిగా నేను మీ బిడ్డను, మీ కళ్ళల్లో కళ్ళని బిడ్డను అని చెప్పి మీకు మీ కాళ్ళకు ములిగితే పన్నుతో పీకే బిడ్డనే కదా అని చెప్తే ఒక్కటే ఒక సందర్భం 2021లో 2021లో కేసీఆర్ అన్నా మీరు ముఖం అసలు కనబడదని చెప్పి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మీరు చూసి ఒక 600 కోట్ల నల్ల డబ్బు, ఒక 2,000 కోట్ల రూపాయల దళిత బంధు, 15 లక్షల రూపాయలు. ఇవి అడిగిందే తడగా సిమెంట్ రోడ్లు, కుల సంఘాల భవనాలు, జర్నలిస్టుల భవనాలు అన్నీ, అంటే ఇక అడిగిందే పాపం అంటే అట్లా చేసినప్పటికి కూడా ఆ కాలంలో కూడా కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు పనిచేసినప్పుడు కూడా 25,000 ఓటుతో గెలిపించి మళ్ళీ పంపించింది. అదంతా దేశమంతా చూసింది, ప్రపంచంలో తెలుగు మాట్లాడమంతా కూడా చూసింది. కాబట్టి నేను మీకు టెస్ట్ అయినంత మంచి పేరు తెలుసు తప్ప చెడు పేరు తిన్నాను. నా కల్చర్ కాళ్ళకు ముళ్ళితే పన్నుతో పీకి కల్చర్ అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా పదవులు ఎప్పుడు కూడా తెలంగాణ భాషలో చెప్పాలంటే ఉచ్చిరి వాడి చేతులు ఉండవు. పదవులు ఎప్పుడు కూడా ఉచ్చిరి వాడి చేతులు ఉండవు. ఆ గంభీరత, ఆ బాధ్యత, ఆ కర్తవ్యం ఎవరికైతే అర్థమైతే వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఆ పదవి. ఇవాళ పదవులు ఇవాళ మా పవన్కి ఇచ్చినా, లచ్చిరెడ్డి గారికి ఇచ్చినా, వెంకటేశ్వరికి ఇచ్చినా, నాకు ఇచ్చినా అది కొనుక్కుంటే దొరికే సరుకు కాదు. అది చాలామంది అనుకుంటారు పైసలు పెట్టుకో, కొనుక్కుంటే దొరికే సరుకు కాదు. అది అమ్మాయి ఇచ్చేది కూడా కాదు, నాన్న ఇచ్చేది కూడా కాదు. అది ఆ ప్రాంత ఇవాళ అస్తినాపురం బిఎన్ రెడ్డి డివిజన్, ఆ బిఎన్ రెడ్డి డివిజన్లో ఉన్న 40,000 మందో, 50,000 మందో, 60,000 మందో
ఆ ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వదించే దొరికే పదవి లచ్చిరెడ్డికి తప్ప లచ్చిరెడ్డి గారి పదవి దొరికే పదవి కాదు. అసలు మనం ఉంటాం చూసావా, పునాది రాళ్ళు కనపడవు, కింద పునాది రాళ్ళు కనపడవు, పైన గోడలు కనబడతాయి, బ్రహ్మాండంగా కనబడతాయి, దాన్ని నిలిపేది ఆపేది ఆ పునాది రాళ్ళు కనపడవు. అట్లే ఇవాళ అనేక మంది మనం అనుకుంటాం ఇలా నేనే గెలిచినా నేనే గెలవరు. అట్లా కొన్ని వందల మంది నీకు తెలియని అదృశ్య శక్తులు, నీకు తెలియని అన్సీన్ వ్యక్తులు, ఇవాళ కార్యకర్తలు వాళ్ళు కరిగిపోతూ కూడా నీకు సపోర్ట్ చేసేటువంటి సందర్భం జరుగుతుంది. మనం ఎంతమంది అయితే మనం సపోర్ట్ చేస్తున్నాం అంతమందికి మనం న్యాయం కూడా చేయలేము. వాస్తవం చెప్పండి, అంతమంది సరిపోవడం లేదు. అసలు మనం మనల్ని ఆశీర్వదించినా, మనకు మద్దతు ఇచ్చినా, మనకు గెలిపించినటువంటి జనాభాలో 5% మంది కూడా మనం పెద్ద చేసేది ఉండదు. 90% మంది లచ్చిరెడ్డి మేము గెలిపించుకున్నాం, వెంకటేశ్వరుడు మేము గెలిపించుకున్నాం అంటే తప్ప, అంతే తప్ప వాళ్ళు పెద్ద అవసరం కూడా పడవు. నాకు ఎస్పెషల్లీ ఈ సిటీలలో రెండింటినే కోరుతారు. నేను చూస్తున్నాను. ఒకటి, మర్యాదగా పాటిస్తే చాలు, మర్యాదగా పాటిస్తే చాలు. 2, వాళ్ళకి ఎప్పుడన్నా మంచో చెడో అవసరమైన పిలిస్తే పలికితే చాలు. 3వది, మా ఎమ్మెల్యే, మా ఎంపీ, మా కార్పొరేషన్ గల్లెగలి చెప్పినటువంటి మన ఆచరణ ఉండాలని కోరుకుంటాం. ఇంత ఏం కోరుకోం, గట్టిగానే గెలవం. అసలు ఫస్ట్ టైం గెలిచేది చాలా తేలిక, కానీ రెండోసారి గెలిచేది తేలిక కాదు. ఫస్ట్ టైం ఊపిరి అయితేనే ఉంటారు, వాళ్ళ విధంగా వీళ్ళకు కోపం మీద వేస్తూ ఉంటారు. కానీ రెండోసారి గెలిచినప్పుడు ఏమైందంటే అసలు నీ గుణగణాలు, నీ చరిత్ర, నీ ఆచరణ, నీ మొత్తం వాళ్ళ దగ్గర గుర్తుపెట్టాలి. అందుకనే డెఫినెట్గా నేను ఒక్కటే మీకు మాటిస్తున్నా, రేపు మల్లికార్జునగిరి అనే చరిత్ర పుటలలో తప్పకుండా ఒక మంచి అధ్యాయాన్ని మాత్రం రాయించే భాగ్యం మీరు కలిగించాలని, ఆ బాధ్యత నేను నిర్వహిస్తానని చెప్పి మాత్రం మీకు హామీ ఇస్తాను.